నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు చైర్మన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ యూజీసీ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. మేడం. నవీన్ గారు, ఇట్స్ ప్లెజర్ అగైన్ గెటింగ్ బ్యాక్ టు యూ. ట్రంప్ తీసుకునే నిర్ణయాలతోటి మనం ఆల్రెడీ చేస్తానే ఉన్న వీడియోస్. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సో మెనీ డెసిషన్స్ అన్నమాట. దానివల్ల మన ఇండియన్ స్టూడెంట్సే గానీ ఫర్దర్ గా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, ఎంతో మంది అమెరికా వెళ్ళి చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా ట్రంప్ అనేవారు షాక్ ఇస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు కొత్తగా 30 కంట్రీస్ కి ట్రావెల్ బ్యాన్ విధించబోతున్నాడు. సో ఎందుకు అంటారు ఇలా? ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గత 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు సంభవించినాయి. అవి ఎంతవరకు అమెరికాకి లాభం చేకూర్చుని, లేదా ఎంతవరకు అమెరికా యొక్క మిత్ర దేశాలకి శత్రు దేశాలకి లాభం కానీ నష్టం కానీ చేకూర్చుని డిఫరెంట్ డిబేట్ ఆల్ టుగెదర్. కానీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా ఆయన దేశానికి మాత్రమే, అందుట్లో ఒక వర్గానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఆయన డెసిషన్స్ తీసుకుంటున్నాడు అనేది మనకి ఈ గత 12 ఏళ్లలో ఆయన తీసుకున్న డెసిషన్స్ ని అనాలిసిస్ చేసినప్పుడు, విశ్లేషణ చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, నేను నా దేశానికి మేలు చేకూర్చే లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో నేను అమెరికా అధ్యక్ష భవనంలో కూర్చున్నా. సో నేను ఇండియన్ స్టూడెంట్స్ గురించో, లేకపోతే కొరియన్ స్టూడెంట్స్ గురించో, జాపనీస్ స్టూడెంట్స్ గురించో, చైనీస్ స్టూడెంట్స్ గురించో వాళ్ళ యోగక్షేమాలు ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. మా అమెరికాకి ఏది లాభమో అదే మాకు మంచిది అనే విధంగా అతను మాట్లాడుతున్నాడు. సరే, అదే అతను మాట్లాడుతున్న విధానం. దాంట్లో నుంచి మన భారతీయ విద్యార్థులకి, విద్యార్థినులకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రోగ్రాం చూస్తున్న మన తెలుగు వారు, మరి ముఖ్యంగా సగటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి లేదా ఉన్నత కుటుంబాలు ఎవరైనా కానీ తల్లిదండ్రుల యొక్క సందేహాలు నివృత్తి అయ్యి వాళ్ళ పిల్లలు క్షేమంగా అమెరికాలో చదువుకొని అక్కడి నుంచి మంచి డిగ్రీ సంపాదించి మంచి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని గెయిన్ చేసి మంచి ఉద్యోగం కానీ లేదా మంచి పరిశ్రమ కానీ పెట్టాలనేది ఆలోచన. సో దాని ప్రకారంగా మీరు అడిగిన ప్రశ్న, ట్రంప్ ఈ విధంగా 30 కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ పెట్టబోతున్నారు. లాస్ట్ 3 months క్రితమే అతను ఒక ట్రావెల్ బ్యాన్ పెట్టారు. పాకిస్తాన్, సిరియా, లెబనాన్, ఇథోపియా, సూడాన్, లాటిన్ అమెరికాలో ఉన్న కొన్ని కంట్రీస్, చిలీ, పెరుగ్వే, ఇలాంటి కొన్ని కంట్రీస్, అర్జెంటైనా, ఇక్కడి నుంచి రాకూడదని ట్రావెల్ బ్యాన్ పెట్టాడు ఆయన. ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్, ఏషియాలో కొన్ని కంట్రీస్, లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా అనమాట. సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, దాన్ని లాటిన్ అమెరికా అంటారు. లాటిన్ అమెరికా అంటే సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా కలిపిన దేశము లాటిన్ అమెరికా. సో ఆ ప్రాంతంలో నుంచి స్టూడెంట్స్ రాకూడదు, లేదా వ్యాపారులు వచ్చినా కానీ ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలని పెట్టారు. ఎందుకు పెట్టారనేది మీరు అడిగిన ప్రశ్న. ఎందుకు అంటే, అమెరికాలో ముఖ్యంగా అమెరికాకి ఇప్పుడు పగ్గం చేపట్టి అమెరికా అధ్యక్ష పదవిని పరిపాలిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ యొక్క అధిపతి. అంటే రిపబ్లికన్ పార్టీ యొక్క రిప్రజెంటేటివ్ కూడా, ప్రెసిడెంట్ అయ్యి అమెరికన్ వైట్ హౌస్లో కూర్చున్నారు. రిపబ్లికన్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే, బాగా డబ్బులున్న వాళ్ళు, కన్జర్వేటివ్, ట్రెడిషనల్, రిచ్ అండ్ దెన్ ప్రో అమెరికా, ఈ భావాలు కలిగిన వాళ్ళు మాత్రమే రిపబ్లికన్ పార్టీలో ఉంటారు. ఆ రిపబ్లికన్ పార్టీలో ఒకడైన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానం కూడా పార్టీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటుంది. అంటే డబ్బులున్న వాళ్ళు మాత్రమే అమెరికా రావాలి, ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించి మీ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ మేము ట్యాక్స్ కడుతున్నాం కానీ మీరు అనొచ్చు, సంపాదించిన ప్రతి రూపాయలు మీరు ట్యాక్స్ తీసుకుంటున్నారు ప్రతి $1. ఆ విధంగా అమెరికా కూడా సహాయం చేస్తున్నాం కానీ కొంతమంది అంటున్నారు. దాన్ని మేము ఒప్పుకోము, మీ దగ్గర మినిమము మాకు సంబంధించినంత వరకు ఒక ఫిక్స్డ్ అమౌంట్తో మీరు వచ్చి, అది 100 అంటే ఒక 70 లక్షలు తెలుగు అంటే మన ఇండియన్ రూపీస్లో 70 నుంచి 80 లక్షలు పెట్టుబడి ఉంటేనే మీకు వీసాలు ఇస్తాం. ఆ డబ్బు అంత ఉంటేనే మీ చేతిలో మీకు వీసాలు ఇస్తాం, లేకపోతే మాకు వద్దు. ఇంకోటి ఏంటంటే, మీరు దొంగతనంగా దొంగ అకౌంట్లు చూపించి, చార్టెడ్ అకౌంటెంట్ మేనేజ్ చేసి, లేని డబ్బులు కూడా ఉన్నట్టుగా చూపించి, F1 స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికాలో ప్రవేశించి
క్లాసెస్కి తక్కువ అటెండ్ అయ్యి ఎక్కువ పార్ట్ టైం జాబులకు అటెండ్ అయ్యి ఇలాంటివి మీకు చల్లవు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, మీరు అన్న 30 దేశాలు ట్రావెల్ బ్యాన్ లో భాగంగా ఆ దేశాల నుంచి చాలా మంది మనీ లాండరింగ్ అంటే ఏంటంటే డబ్బు ఒక చోట నుంచి తీసుకుంటారు, ఇంకొక విధంగా డబ్బు రొటేట్ చేసి ఆ విధంగా ఆ దేశంలో ఉన్న వాళ్ళకి చెల్లింపులు చేస్తారు. హవాలా, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిర్మూలన అంటే కౌంటర్ టెర్రరిజం అంటారు. ఈ కౌంటర్ టెర్రరిజము ఇలాంటివి ఎక్కువ పెరుగుతున్నాయి. డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ ఈ 30 దేశాలలో నుంచి అమెరికాకి ట్రాన్సిట్ అయి వస్తున్నవి. కాబట్టి మేము ఇంకొక 3 ఏళ్ళు ఉంటాడు ట్రంప్, ఈ 3 ఏళ్ల పాటు నేను చాలా ఖచ్చితంగా వ్యవహరిద్దాం అనుకుంటున్నాను. మీరు రాకపోయినా పర్ల మా దేశానికి, మీ నుంచి మాకు ఎదురుగా పెద్ద వచ్చే ఆదాయం ఏమి లేదు. అందుకనే ఆ ₹1 కోటి నుంచి 70 లక్షల మధ్య క్యాప్ పెట్టాడు ఆయన. మీ దగ్గర ₹1 కోటి నుంచి 70 లక్షల మధ్య ఉంటేనే మా అమెరికా భూభాగంలోకి అడుగుపెట్టండి. సో ఈ 30 కంట్రీస్ ట్రావెల్ బ్యాన్ విధించడానికి కారణం ఏంటి అంటే నార్కోటిక్స్, డ్రగ్స్, మనీ లాండరింగ్, హవాలా అండ్ మిగతా నేర ప్రవృత్తి ఉన్న సిటిజన్స్ మా దేశంలోకి రావద్దు. అది మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి జస్టిఫై చేసుకోవటానికి మినిమం ₹1 కోటి మన ఇండియన్ కరెన్సీలో, వాళ్ళ కరెన్సీలో ఎంతైతే అంత, మీరు అంతుంటేనే మాత్రం $100,000 దాకా మీరు ఉంటేనే మాత్రము యుఎస్లోకి అడుగు పెట్టండి అనే క్యాప్ విధించారు. దీస్ ఆర్ ద రీజన్స్ వై 30 కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ పెడతానికి. అంటే సార్ మరి ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళంతా కూడా తగ్గిపోతుంది అంటారా సంఖ్య ఇంకా మెల్లమెల్లగా? ఈ 3 సంవత్సరాలు నేను చెప్తున్నాను నవీన గారు, నేను PhD చేశాను అమెరికన్ స్టడీస్లో ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి. నేనేదో పేపర్లో చదువు, మ్యాగజైన్స్లో చదువు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడట్లా. నేను అమెరికాలో 10 యూనివర్సిటీస్లో కూడా లెక్చర్స్ ఇచ్చి వచ్చాను. అమెరికన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ IVLP ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని ఎమర్జింగ్ లీడర్స్కి ఇచ్చే అవార్డు అమెరికన్ గవర్నమెంట్ నాకు ఇచ్చింది. దాంట్లో భాగంగా అమెరికాలో నేను విస్తృతంగా తిరిగి, అమెరికాలో విస్తృతంగా చదువు చెప్పి వచ్చిన వాడిగా చెప్తున్నా ఏంటంటే, ఒక 3 సంవత్సరాల పాటు మీరు అమెరికా వెళ్ళకపోయినా ఏవి దిగులు చెందదు. అంటే వెళ్ళొద్దని చెప్పట్లా, ఒకవేళ పొరపాటున మీకు ఏదన్నా వీసా రాకపోయినా ఈ 3 సంవత్సరాల్లో మీరేం బాధపడద్దు. దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ కైండ్ ఆఫ్ టైం. ఈవెన్ ది పొలిటికల్, మీ తప్పులేదు, స్టూడెంట్స్ తప్పులేదు, పేరెంట్స్ తప్పులేదు, మన ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ అక్కడున్న అమెరికన్ ప్రెసిడెంట్ డబ్బు అనే ప్రాతిపదిక నెంబర్ 1, నెంబర్ 2 వివక్షత అనేది కూడా వాళ్ళ పాలసీలో క్లియర్ కనపడుతుంది. సో మనము గౌరవం లేని చోటకి వెళ్ళి అగౌరవపడే కన్నా ఒక్క 3 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఈ లోపల ఇక్కడ మీరు ఆ టైం వేస్ట్ చేయొద్దు. బీటెక్ అయిపోయింది, లేకపోతే బీకామ్ అయిపోయింది, లేకపోతే బీఫార్మసీ అయిపోయింది, బీఆర్క్ అయిపోయింది. ఇక్కడ మీరు ఒక 2 ఇయర్స్ ఈ లోపల మాస్టర్స్ చేయండి, లేదా ఒక 2 ఇయర్స్ ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కోసం ఉద్యోగం చేయండి, అప్పుడు అమెరికా వెళ్ళండి. ఐఎమ్ నాట్ resisting you or desisting you not to go to United States. I am also requesting you to go to United States and any other country, whichever country you wanted to go, because ఫారిన్ కంట్రీస్ లో చదువుకోవటం అనేది ఒక మంచి అనుభూతి, మంచి అనుభవం మనకు కావాలి. అది వయసులో ఉన్నప్పుడే చేస్తే చాలా ఉపయోగపడుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, నాలెడ్జ్ కానీ. కాబట్టి రైట్ కైండ్ ఆఫ్ టైం చూసి మనం చేయాలి. విల్లు ఉండాలి, వెళ్ళాలనే విల్లుతో పాటు స్కిల్ ఉండాలి. ఈ రెండింటిని కలిపితే దెన్ యూ కెన్ గో ఫర్ ద కిల్. ఆ కిల్ ఎప్పుడంటే ఆ రైట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ మూమెంట్ ని మనము వెయిట్ చేయాలి. ఇప్పుడు ట్రంప్ ఇంకొక 2-3 ఏళ్ళు ఉంటాడు. మీరు ప్రయత్నం చేయండి అమెరికా వెళ్తానికి. ఒకవేళ మీకు వీసా రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని ఫీల్ అవ్వద్దు. ఇట్స్ ఓన్లీ ఈ యొక్క అలజడి ఒక 3 సంవత్సరాలు మాత్రమే, తర్వాత అంతా బాగుంటుంది. ఈ లోపల మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఇండియాలోనే సంపాదించండి, లేకపోతే ఇండియాలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నయన గారు.